ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అంటే ఈవీఏ. సో ఈవీఏ గురించి తెలుసుకుందాం. ఈవీఏ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి ఏం చెప్తామంటే నో ప్యాట్ అంటే నాన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ని ఇంటూ డబ్ల్యూఏసిసి. సో ఇక్కడ రిక్వైర్డ్ రిటర్న్ రేట్ ఆఫ్ రిటర్న్ కాదు, డబ్ల్యూఏసిసి రాయడం జరిగింది. డబ్ల్యూఏసిసి ఈ టర్మ్స్ గురించి మనం మాట్లాడితే ఎన్ఓపిఏటి అంటే నో ప్యాట్ అంటే ఏంటంటే నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ తీసేసినాక వచ్చే ప్రాఫిట్ అన్నమాట. ఈ దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనము రెండు విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంది, ఈబీఐటీ కదా. సో ఈబీఐటీ మైనస్ ట్యాక్స్ రేట్ వేసి తీసేస్తే డైరెక్ట్ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఆర్ అట్లా మనకు వీలు కాకపోతే కన్నా, అట్లా మనకు కన్ఫ్యూజ్గానే ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటుంది కదా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ దానికి ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ ఒకటి యాడ్ చేయాలి. అంటే ట్యాక్స్ తీసేసినాం, ఇప్పుడు ఇంట్రెస్ట్ పోర్షన్ దీనికి యాడ్ చేయాలి. అంటే ఇంట్రెస్ట్ ఇంటూ 1 - ఇంట్రెస్ట్ నుంచి ట్యాక్స్ తీసేసి వచ్చే వాల్యూని యాడ్ చేస్తే కూడా మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఈ పోర్షన్ ఏంటంటే ఏం చెప్తామంటే కేవలం ట్యాక్సే తీసేయాలి, అంతేగాని ఇంట్రెస్ట్ మాత్రం దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఈబీఐటీల నుంచి తీసేయకుండా ట్యాక్స్ పోర్షన్ తీస్తే సరిపోతుంది. ఇది అంటే ఈ విధంగానే చేయొచ్చు, ఈ విధంగానే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంత డౌట్గా అనిపిస్తే ఈబీఐటీ ఒక 10,000 అనుకుందాం, ట్యాక్స్ వచ్చేసి ఎంత అంటే ఒక 30% అనుకుందాం, తీసేస్తే ఎంత వస్తుంది 7,000 ఏమవుతుంది మనకు 10,000 - 30% డైరెక్ట్ కొడితే ఏమొస్తుంది 7,000 ఆపరేటింగ్ ప్రాఫిట్ అవుతుంది. దీని ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఈబీఐటీ ఇక్కడ చూడు, ఈబీఐటీ 10,000 కదా. సో ఈబీఐటీ ఎంత అన్నాం 10,000 అన్నాం, ఈబీఐటీ ఈక్వల్ టు 10,000. దీని నుంచి ఏం తీసేయాలి ఇప్పుడు, ఇంట్రెస్ట్ ఒకవేళ ఇంట్రెస్ట్ని తీసేద్దాం. ఇంట్రెస్ట్ అంటే ఈ దానికి చేద్దాం, ఇంట్రెస్ట్ తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత అంటే ఒక 10% చేద్దాం. బట్ ఇంట్రెస్ట్ ఒక 10% తీసేస్తే ఎంత వస్తుంది 1,000 తీసేస్తే 9,000 మిగులుతుంది. ఈ 9,000 ఏంది ఇప్పుడు ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్సే కదా, దీంట్లో ట్యాక్స్ రేట్ ఎంత 30%. తీసేస్తే ఎంత 9,000లో 30% అంటే ఎంత 9 3 27 2,700. సో ట్యాక్స్ తీసేస్తే వచ్చే వాల్యూ చూస్తే 7 అంటే 6,300. సో వచ్చిన వాల్యూని ఏమంటాం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది దీని స్టేట్గా చూస్తే 6,300 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 10% కదా, అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత 1,000 కదా, 1,000 ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ ఎంత 30%. తీసేస్తే ఎంత ఇది 70% వస్తుంది. సో 6,300 ప్లస్ 1,000 ఇంటూ 70% చేస్తే 700 వస్తుంది. టోటల్ ఎంత అవుతుంది 6,300 ప్లస్ 7,000 అవుతుంది. సో చూసినారు కదా ఈ వాల్యూ మనకు సేమ్ వచ్చింది అల్టిమేట్గా. సో రెండిట్లలో ఏ విధంగా యూజ్ చేయవచ్చు బేస్డ్ ఆన్ మనకు అందుబాటులో ఉన్న వాల్యూస్ని తీసుకొని ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఇది నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఇది కానీ యూజ్ చేయాలి ఈ రెండిట్లలో. సో అందుబాటులో ఎక్కువ శాతం ఇది ఉంటుంది కాబట్టి ఇది తీసుకుందాం. ఒకవేళ మనకు ఈబీఐటీ ఇవ్వకుండా వాడు డైరెక్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఇచ్చి ట్యాక్స్ రేట్ ఇస్తే కానీ ఇది తీసుకొని మనం నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ది ఫార్ములా, సెకండ్ది నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు మూడోది ఏం తెలుసుకుందామంటే యావరేజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏవేవి వస్తాయని చూసుకుందాం. యావరేజింగ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏవేవి కన్సిడర్ చేయాలి, యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్గా ఏమేమి కన్సిడర్ చేయాలంటే నార్మల్గా ఈక్విటీ పోర్షను ప్లస్ నాన్ కరెంట్ లైబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్ డెబ్ట్సే కదా, వాటిని నాన్ కరెంట్ అంటాం, లాంగ్ టర్మ్నే కదా కాబట్టి నాన్ కరెంట్ లైబిలిటీస్. దాని నుంచి ఏం తీసేయాలంటే ఖచ్చితంగా ఈ పోర్షన్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసేయాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసామనేది దీన్ని తీసేయాల్సి గుర్తుపెట్టుకోవాలి. సహజంగా యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం, ఓపెనింగ్ క్లోజింగ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తాం. కాకపోతే ఈ పర్పస్కి ఈవీఏ ఎకనామిక్ వాల్యూ యాడెడ్ పర్పస్కి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తీసినామంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ని మనము
నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేస్తాం అనమాట. నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయడం వల్ల వీటిని మనం తీసేయడం జరుగుతుంది. సో క్వశ్చన్లు ఏం చెప్పాలి, అవి నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని. అటువంటప్పుడు ఏం చేయాలంటే మనం అజంప్షన్ నోట్ పాయింట్లో నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి మనం, అందుకే నేను ఐఎమ్ నాట్ కన్సిడర్ దిస్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఒక నోట్ పాయింట్ రాస్తే సరిపోతుంది. అట్లా నేను ఇప్పుడు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్నా, అందుకే దీన్ని లెస్ చేసిన అని చెప్పి మనం నోట్ పాయింట్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ ప్లస్ నాన్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మెయిన్ పోర్షన్ అయిపోతుంది. ఇది ఫైండ్ అవుట్ చేయడమే చాలా గ్రేట్ క్వశ్చన్లా, అది రాయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే ఫార్ములాలో లాస్ట్కు WSCC. ఇది మెయిన్ ఇంపార్టెంట్. WSCC యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కనుక్కున్నామంటే ఇంకా ఆన్సర్ అయిపోయినట్టే మ్యాక్సిమం. సో WSCC అంటే ఏంటంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో దీన్ని ఏ విధంగా చేస్తాం అంటే వెయిటెడ్ యావరేజ్ అని చెప్పినాం కదా, ఇది ఎట్లా అంటే ఫస్ట్ సోర్సెస్ ఉంటాయి సోర్సెస్, తర్వాత అమౌంట్ ఎంత అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, దాని తర్వాత వాటి వెయిట్స్ని రాసుకోవాలి, ఈ తర్వాత పర్సెంటేజ్, దాని తర్వాత WSCC ఎంత వస్తుందో చూడాలి. ఇప్పుడు సోర్సెస్ అంటే ఏంది, ఈక్విటీ పోర్షను లేదా డెట్ పోర్షను. డెట్ అంటే కాస్ట్ ఆఫ్ డెట్ అంటే ఏంది, డిబెంచర్సే కదా, డిబెంచర్స్ కావచ్చు, లేకపోతే ప్రిఫరెన్స్ షేర్స్ ఇస్తే ప్రిఫరెన్స్ షేర్స్. అవి వాటి అమౌంట్ రాసుకున్నారు, రెస్పెక్ట్ అమౌంట్. నెక్స్ట్ వాటి వెయిట్స్ని బేస్ చేసుకొని టోటల్ అమౌంట్లో వాళ్ళ వెయిట్స్ ఎంత ఉందని చూసుకోవాలి. ఈ అమౌంట్ను ఈక్విటీ డివైడెడ్ బై టోటల్ అమౌంట్ వేస్తే వాటి వెయిట్ వస్తుంది, ఎంతో సెట్ అయిన వెయిట్. ఆ వెయిట్ రాస్తాం. వెయిట్స్ అన్నీ ఎంత కావాలో 1కి ఈక్వల్ కావాలి. తర్వాత పర్సెంటేజ్, క్వశ్చన్లో మనం కనుక్కుని ఉంటాం కదా, ఈక్విటీ అంటే ఏంది KE, కాస్ట్ ఆఫ్ డెట్ అంటే KD, ఇది వచ్చేసి ప్రిఫరెన్స్ ఇది KPని అనుకుంటా. సో వీటికి రిటర్న్స్ ఇచ్చి ఉంటాడు క్వశ్చన్లో పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్లో రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఎంతనో 20 అంటే 20, 15 అంటే 15, 10 అంటే 10 ఎంతనో ఇస్తాడు. సో వెయిట్స్ ఇంటూ పర్సెంటేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే WSCC వస్తుంది వాల్యూ. ఈ WSCCని టోటల్గా ఈ మూడింటిని ఏం చేయాలంటే లాస్ట్కు ఈ రెండు మల్టిపుల్ చేసి వచ్చినాయి కాబట్టి WSCCని మొత్తం యాడ్ చేస్తే ఒక వస్తుంది. అదేంటంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, లేదా అదే WSCC అవుతుంది. సో అదేం చేస్తామంటే ఈ WSCCని తీసుకొచ్చి, సో ఈ వచ్చిన WSCCని తీసుకొచ్చి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్కి మల్టిపుల్ చేస్తాం. అంటే మనం ఫార్ములా దగ్గరికి పోతే చూసినట్టయితే NOPAT అంటే EVA ఈక్వల్ టు NOPAT మైనస్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ WSCC. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా, దీనిపైన థర్డ్ స్టెప్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ WSCC. అంటే WSCC ఎట్లా వచ్చిందో చూడాలి, చేస్తే మనకు ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఇందులో మెయిన్గా మనకు ప్రాబ్లం ఏంటంటే WSCC ఫైండ్ అవుట్ చేయడం మన మెయిన్ ప్రాబ్లం. కాబట్టి అది ఫైండ్ అవుట్ చేయడం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ వాడు క్వశ్చన్ నీకు డైరెక్ట్ మనకు KE అంటే ఎంత, KD అంటే ఎంత రేటు, వాటి రేటు డైరెక్ట్ ఇయ్యడు. వాటి రేట్ ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి. KEకి కానీ అయితే ఏం ఫామ్లో యూజ్ చేస్తాం సహజంగా, రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF, ఈ ఫామ్లో యూజ్ చేసి KEని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇదేంటి అంటే KE అంటే ఏంది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కదా, అది అంటే కంపెనీకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయితే ఇన్వెస్టర్కి ఏమవుతుంది, అది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అవుతుంది, నథింగ్ బట్ RR అవుతుంది. సో అట్లా KE ఫైండ్ అవుట్ చేసి ఈ వచ్చిన KEని ఏం చేయాలంటే ఇక్కడ పర్సంటేజ్లో ఇక్కడ రాయాలి. నెక్స్ట్ KD వచ్చేసి ఏం చెప్తాము, ఇంట్రెస్ట్ ఇంటూ 1 - T, దాని ఇంట్రెస్ట్ నుంచి ట్యాక్స్ రేట్ తీసేసి డివైడెడ్ బై నెట్ సేల్ ప్రొసీడ్స్ చేస్తే అయిపోతుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇంకా KDకి 2-3 ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్. సార్ ఒక చిన్న పేపర్ ఇచ్చిండు చూడండి, ఒక 20 బిట్స్ ఏమో అట్లా, అవి చేయండి అని చెప్పి. అవి చేస్తే ఇవి KEకి KDకి తిప్పలు ఉండదు మనకు, అంటే ఈజీగా అర్థమైపోతుంది, ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. సో దీంతో ఈ చాప్టర్ నాకు అర్థం వచ్చినంత వరకు చెప్పిన. సో ఇది EVA. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవాలి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనుకున్నప్పుడు. నెక్స్ట్ WSCC మెయిన్ ఇందుట్లో. WSCC ఫైండ్ అవుట్ చేయాలంటే KE కానీ KD కానీ క్వశ్చన్లో KP అడిగితే KP కానీ వాటిని బేస్ చేసుకొని ఈ WSCC ఫైండ్ అవుట్ చేయడమే చాలా కష్టం. మెయిన్గా ఏంటంటే KE KD, ఆ KEకి వాల్యూస్ ఏ విధంగా డైరెక్ట్ ఇయ్యాడు, KE పర్సంటేజ్ ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి KE అంటే ఇంత అని. నెక్స్ట్ KD అంటే ఈ ఫార్ములా ఇంకా 2 ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి బేస్ చేసుకొని KD అడిషనల్ ఫార్ములాస్ బేస్ చేసుకొని చూడాలి.
ఒకవేళ నీకు ఈ కేడీ ఫార్ములాస్ ఇంకా అడిషనల్ కావాలనుకుంటే ఒకసారి జెమినీ ఏఐ అన్న చాట్‌జీపీటీ అన్న కొడితే వస్తాయి రిస్క్ లేకుండా. సో వాటిలో చూసుకుంటే కేడీ ఫార్ములాస్ యూజ్ చేసుకొని అట్లా మనం ఈ కేఈ పర్సెంటేజ్, కేడీ పర్సెంటేజ్, కేపీ పర్సెంటేజ్ బేస్ చేసుకొని చేయాలి. మ్యాక్సిమం కేపీది ఎంత ఉంటుందంటే కేఈది ఎంత ఉంటుందో కేపీది కూడా అంతే ఉంటుంది పర్సెంటేజ్. క్వశ్చన్లు ఏం చెప్పకపోతే అదే తీసుకుంటాం. సో ఈ విధంగా డబ్ల్యూఎస్ఈసీ ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్గా డబ్ల్యూఎస్ఈసీ ఫైండ్ అవుట్ చేసామంటే ఆన్సర్ అయిపోయినట్టే. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కాడ మనం నోట్ పాయింట్ రాసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ నేను నాన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్నా, అందుకే కన్సిడర్ చేయాలని చెప్పి నోట్ పాయింట్ రాయాలి. సో ఈ విధంగా మనం ఈవీఏ అనేది మెయిన్. మ్యాక్సిమం క్వశ్చన్ స్కోప్ ఉండేదంటే ఇప్పుడు చెప్పిన ఆర్ఐ, ఆర్ఓఐ, డూ పాయింట్ అనాలిసిస్ కన్నా ఈవీఏ నుంచి అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం లెంత్ అవుతుంది, 7 మార్క్స్కి బాగుంటుంది. అందులో మెయిన్గా డబ్ల్యూఎస్ఈసీ ఫైండ్ అవుట్ చేయడం కావచ్చు, ఈ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం రిస్క్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి దీని నుంచి అడుగుతారు మ్యాక్సిమం.